శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియో చూస్తున్నటువంటి అందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున ఈ వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు మొత్తం 4 మాసాలు. ఈ 4 మాసాల పాటు సర్వ జీవరాశికి దాహార్తి తీర్చటం అంటే జలాన్ని దానం చేయడం, దాని గురించి చెప్పుకుందాం. మన సనాతన ధర్మంలో దానాలకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. దాంట్లో అన్నదానం, జలదానం, సువర్ణదానం, వస్త్రదానం, భూదానం, గోదానం, ఇలా దాదాపు 10 దానాలు, 16 దానాలు కలిపితే 26 రకాల దానాలు ఉన్నాయి, శాస్త్రం చెబుతోంది. అయితే జలదానానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. మనం ఇటీవలే ఉగాది పండుగ కూడా జరుపుకున్నాం. ఉగాది పండుగ నుంచి వర్ష ఋతువు వచ్చేంత వరకు, అంటే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, 2 ఋతువులు గడవాలి. అంటే 4 మాసాలు. ఈ 4 మాసాలు ప్రతి హిందువు కూడా తనకు తోచినంతలో జలదానం చేసుకోవాలి. ఇది శాస్త్రం చెప్పిన మాట. అదే సంప్రదాయంలో భాగంగా మన వాళ్ళు చలివేంద్రాలు ఏర్పాటు చేయటం మనం చూస్తూ ఉంటాం. దాన్నే ప్రపాదానము అని కూడా అన్నారు. ఉగాది రోజు మనం చెప్పుకున్నాం. పందిరి ఏర్పాటు చేసి అందులో పెద్ద పెద్ద కుండలు పెట్టి అందులో నీళ్లు పోసి చక్కగా బాటసారులకి దాహార్తి తీర్చేటటువంటి ప్రయత్నం చేయటమే చలివేంద్రం. అది కూడా మన ఇంట్లో చనిపోయినటువంటి తల్లిదండ్రుల పేరుతోటి, పెద్దల పేరుతోటి ఏర్పాటు చేస్తూ ఉంటాం. దానికి ఒక బ్యానర్ కట్టి, ఇవాళైతే ఈ కూల్ కెగ్స్ అని వచ్చేసినాయి, 20 లీటర్ల కూల్ క్యాన్లు. చక్కగా ఒక అరడజను దింపిస్తే దానికి ట్యాప్ ఉంటుంది. ఎంగిలి సమస్య లేకుండా అక్కడ గ్లాసెస్ 2, 3 పెడితే వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు చక్కగా నీళ్లు తాగుతారు. అసలు ఈ జలదానానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో, జలదానం చెయ్యకపోతే వచ్చే నష్టం ఏమిటో, దీని గురించి పురాణం ఏమి చెబుతోందో అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ జలదానం యొక్క ప్రాముఖ్యతను గురించి అష్టాదశ పురాణాల్లో పెద్ద పురాణమైనటువంటి స్కాంద పురాణంలో ఒక కథ ఉంది. హేమాంగుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రోజుల్లో చాలా మంచివాడు, గొప్ప దానశీలి, ఎన్నో రకాల దానాలు చేశాడు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, సముద్రంలో ఎన్ని నీటి బిందువులు ఉన్నాయో అన్ని ఆవులు దానం చేశాడు. వీటితో పాటు బ్రాహ్మణులకి, పేదవాళ్ళకి, వికలాంగులకి, వితంతువులకి కావాల్సినటువంటి వస్తువులన్నీ దానం చేసేవాడు. యజ్ఞయాగాది క్రతువులన్నీ జరిపించాడు. ఆ సందర్భంలో బంగారము, వజ్రాలు, భూములు, ఇళ్ళు, ఇవన్నీ కూడా విపరీతంగా దానాలు చేశాడు. అయితే ఇన్ని దానాలు చేస్తే ఇవన్నీ మంచివే, అయినా దీనితో పాటు అతడికి ఇంకొక దోషం కూడా ఉన్నది. అంటే అన్ని దానాలు చేశాడు, కానీ
జలదానం మాత్రం ఎవ్వరికి చేయలేదు. దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చే వాళ్ళకి, ఎండలో వచ్చే వాళ్ళకి, దాహార్తులైన వాళ్ళకి నీళ్లు మాత్రం దానం చేయలే. ఏమిటి అతనిలో ఉండేది ఆలోచన అంటే, నీళ్లు దానం ఇచ్చేది ఏంటి? నీళ్లు ఎవరైనా ఇస్తారు, నీళ్లు ఎక్కడైనా దొరుకుతాయి. నేను మహారాజుని, నా హోదాకు తగ్గట్లుగా గోవులో, భూమో, సువర్ణమో దానాలు చేయాలి, కానీ నీళ్లు దానం చేసేది ఏంది మరీ బొత్తిగా అంటే చీప్ దానం అనుకున్నాడు. కానీ ప్రముఖమైన దానం, చీఫ్ దానం అనేది మర్చిపోయాడు. ఇది మనకి తప్పుగా కనపడదు చూస్తుంటే, కానీ శాస్త్రం మాత్రం దీన్ని దోషంగా పరిగణించింది. దాహార్తులకు నీరు ఇవ్వకపోవటం వల్ల చాతక పక్షిగా 3 సార్లు జన్మించాల్సి వస్తుందని శాస్త్రం చెబుతోంది. నీటి కోసం అరువులు చాస్తుంది ఆ చాతక పక్షి. దానం ఇచ్చే సమయంలో అందరినీ సమానంగా చూసేవాడు. ఇక్కడ సమానంగా చూడటం అంటే వీడు దానాన్ని గ్రహించడానికి పాత్రుడా అపాత్రుడా అనేది పట్టించుకునేవాడు కాదు. ఇదొక ప్రమాదం. పాత్రత నెరిగి దానం చేయమన్నారు. అంటే ఏమిటి ఇక్కడ? అందరికీ అన్నీ దానం చేయకూడదు. ఎవరికి ఏది ఎంత అవసరమో అది అంత మాత్రమే దానం చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆకలైన వాడికి అన్నం దానం చేయాలి. గొంతు దాకా తినొచ్చిన వాడికి అన్నం పెడితే ఏమిటి ప్రయోజనం? పారేసి వెళ్ళిపోతాడు. పండితులకి, మూర్ఖులకి, పేదవాళ్ళకి, వికలాంగులకి అందరికీ సమానంగా సత్కారం చేశాడు. దీనివల్ల ఏమైందంటే మంచి పాండితీ ప్రకర్ష కలిగినటువంటి పండితులకి ప్రాముఖ్యత లేకుండా పోయింది. పాండిత్యం లేని వాళ్ళకి, డాంబికాలు, దర్పాలు, డబ్బాలు కొట్టేవాళ్ళు, దుష్టమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు కూడా ఆలోచించకుండా, విచారించకుండా దానం చేస్తూ ఉన్నాడు. మహారాజు గారు చేసే ప్రతి పని ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇది మర్చిపోకూడదు. అందుకనే పాలకులు ప్రభుత్వాలు చేసే పనులన్నీ చూస్తూ ఉంటారు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు తీర్పు చెబుతారు. ఓటు అనేటువంటి ఆయుధంతో నిర్రవేయకూడదు ఎవరు కూడా. అయోగ్యులకు సత్కారం కనుక చేస్తే ప్రజలు అతన్ని పండితుడు అనే పొరపడే అవకాశం కూడా కనిపిస్తుంది. రాజుగారి చేత సన్మానం పొందాడు కదా అని అతడు చెప్పే తప్పుడు మాటలకు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అందువల్ల హేమాంగుడికి అయోగ్యులకు దానం చేయడం వల్ల దోషం అంటుకుంది. దుర్మార్గులకు తెలిసి దానం చేసినా, తెలియకుండా దానం చేసినా అది మహాపాపం. ఎందుకని? నిప్పు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా కాలి తీరుతుంది. దాని స్వభావం అది. ఈ దోషాల వల్ల ఇన్ని దానాలు చేసినటువంటి హేమాంగుడు పాపం అనుభవించటం కోసం మరణించిన తర్వాత కుక్కగా, గాడిదగా, పందిగా ఇలా ఎన్నో నీచమైనటువంటి జన్మలు ఎత్తి ఆ తర్వాత ఒక బల్లిగా పుట్టాడు. అయితే చేసిన పుణ్యం కూడా ఊరికే పోదు. చేసిన పుణ్యం చెడని పదార్థం. అందుకే ధర్మిష్టి, నియమనిష్టలు, భగవద్భక్తి, మహాత్ములకు సేవ చేయడం వంటి సద్గుణాలు కలిగినటువంటి శృతికీర్తి అనేటువంటి రాజు ఇంట్లో బల్లిగా పుట్టాడు. చూడండి, రాజుగారింట్లో బల్లిగా పుట్టాడు. ఒకసారి ఈ శృతికీర్తి మహారాజు ఇంటికి ఒక మహాజ్ఞాని, మంచి సాధకుడైనటువంటి బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన పేరు శత్రుదేవుడు. సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించాడు రాజుగారు. సపర్యలు చేశాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. ఆ తర్వాత ఈ శృతికీర్తి దంపతులు ఆ శత్రుదేవ
మహానుభావుడి యొక్క పాదాలని శ్రద్ధగా కడిగి పాదపూజ కూడా చేశారు. దక్షిణ తాంబూలాలు ఇచ్చారు. ఆ బ్రాహ్మణుడి యొక్క పాదాలు కడిగి ఆ పాదోదకం రాజుగారు తల మీద చల్లుకుంటున్నటువంటి సమయంలో పైన గోడ మీద ఉన్నటువంటి బల్లి మీద కూడా కొన్ని చుక్కలు పడ్డాయి. చూసారా? ఆ జ్ఞానోదక స్పర్శతోటి బల్లికి పూర్వజన్మ జ్ఞానం వచ్చేసింది. తాను గతంలో హేమాంగుడు అనేటువంటి రాజునన్నటువంటి స్పృహ వచ్చింది ఆ బల్లికి. వెంటనే ఆ శత్రుదేవుణ్ణి, ఓ మహానుభావా, నేను అనేక దానాలు చేశాను గత జన్మలో. నేను చేసిన తప్పేంటి? అంతటి దాన ధర్మాలు చేసినటువంటి నాకు ఈ నికృష్టపు జన్మలు ఎందుకు వచ్చాయి? కారణం చెప్పండి మహానుభావ అని ప్రార్థించాడు. దానికి ఆ శృతదేవుడు, ఆ శత్రుదేవుడు తన తపోశక్తితోటి, తన జ్ఞానంతో పరిశీలించాడు. నాయనా, 2 పెద్ద దోషాలు చేశావు నువ్వు. ఎన్నో దానాలు చేశావు, కానీ జలదానం మాత్రం చేయలేదు. అది నీకు తెలియక కాదు, నీకు శాస్త్రం తెలిసినా నేనేమిటి, మహారాజునేమిటి, నీళ్లు దానం చేయటం ఏమిటి అనేటువంటి అహంకార భావంతో అవసరం ఉన్న వాళ్ళకు కూడా జలదానం చెయ్యకపోవటం వల్ల నీకు దోషం వచ్చింది. అది నీ పాపం. యోగ్యతను విచారించకుండా దుష్టులకు, దుర్మార్గులకు దానా చేయటం వల్ల పుణ్యం రాకపోగా పాపం వస్తుందని, అందుకే నీకు ఇలాంటి జన్మలు వచ్చాయని కూడా చెప్పాడు వివరణ. అప్పుడు బల్లి రూపంలో ఉన్న హేమాంగుడు పశ్చాత్తాపపడి, స్వామి, మరి నాకు ఉద్ధారమయ్యే మార్గం ఏంటి, నా పాపం పరిహారం అయ్యే మార్గం ఏంటి అని దీనంగా అడిగాడు. కరుణించినటువంటి ఆ శత్రుదేవుడు తన పుణ్యంలో ఒక్కరోజు వెంకటాచల యాత్ర, స్వామి పుష్కరిణి స్నానం, శ్రీ వరాహస్వామి దర్శనం, శ్రీ శ్రీనివాస స్వామి యొక్క దర్శన ఫలాన్ని ఆ హేమాంగుడికి ధారపోశాడు. దానితో అతని పాపం ప్రక్షాళనం అయిపోయింది. అతడికి బల్లి శరీరం నుండి విముక్తి లభించింది. సాధారణ శరీరాన్ని పొంది ఉద్ధరింపబడ్డాడు. ఈ కథ పివిఆర్కే ప్రసాద్ గారి తిరుమల లీలామృతం నుంచి సేకరించబడింది. మనుషులే కాదు, మన చుట్టూ ఉన్న జంతువులు, పక్షులు, మొక్కలు, చెట్లు అనేకం ఉంటాయి. వాటికి ఒక్క వేసవిలోనే కాదు, నిత్యము నీటి అవసరం ఉంటుంది. కాకపోతే అవి మనలాగా నోళ్లు తెరిచి అడగలేవు కదా. మనమే కాస్త ఆలోచించాలి. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి కాసిన నీరైనా తప్పకుండా ఇవ్వాలి. అలా మనకిచ్చిన నీరు దాహం లేకపోయినా తప్పకుండా ఒక గుటకైనా తాగి పెట్టాలి తప్ప నీళ్లు తెస్తే వద్దు అనకూడదు. అలాగే మన చుట్టూ జీవించే ప్రకృతిలోని జంతువులు, పక్షులు, వీటన్నిటికీ కూడా మనం నీళ్లు ఇవ్వాలి. అందుకనే పూర్వం గాబులు ఉండేవి మా గ్రామంలో. మాకు ఇంటి ముందు ఆ గాబులో నీళ్లుంటే పక్షులు కూడా వచ్చి తాగేవి. అలాగే ఇప్పుడేం చేయాలి? గాబులు లేవు, అన్ని ట్యాపులు, ఓవర్ హెడ్ ట్యాంకు, దానికి మూత. అందువల్ల ఏం చేయాలి? మూకుళ్ళు పెట్టి డాబా మీద రోజు కాసిన నీళ్లు పోస్తే ఆ దారిన వెళ్ళే పక్షులు చక్కగా నీళ్లు తాగుతాయి. అలాగే మనం కాకికి ముద్ద పెడతాం. ఆ ముద్ద తినే కాకి అక్కడే ఉన్నటువంటి నీళ్ళని కాసిన తాగుతుంది, దాహార్తి తీర్చుకుంటుంది. కాబట్టి ఈ కథలో సారాంశం ఏంటంటే, జలదానం తప్పకుండా చేయాలి. రెండోది, మంచినీళ్ళు ఖర్చు లేనటువంటి దానం కదా, అందువల్ల తప్పకుండా జలదానం చేద్దాం. చెట్లకి నీళ్లు పోయాలి. అభివృద్ధికి మనమే బాట వేసుకుందాం అని మీతో సాదరంగా మనవి చేసుకుంటూ, ఈ వీడియోని విన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ సూచనలు పాటించి మనం జలదానం చేసుకుందాం, చక్కటి అభివృద్ధిని పొందుదాం అని మరొక్కసారి మీతో మనవి చేసుకుంటూ
ముగిస్తూ ఉన్నాను. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.